ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? హుసైన్. ఓకే, సో మరి కాసేపట్లో హుసైన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ ని షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం. ఆ ఇంపాక్ట్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 3 నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయంటూ కూడా ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడుతున్న సందర్భంలో బైరెడ్డి శబరి చెప్పుకొచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా గుర్తించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేశారు 12 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. బస్సు కావేరీ ట్రావెల్స్ కు చెందినది గుర్తించారు. చిన్న టేకూరు కర్నూలుకు సంబంధించి చిన్న టేకూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ని బస్సు ఢీకొట్టి కిందకు దూసుకెళ్లడంతో ఫ్యూయల్ ట్యాంకులో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసులు ఈ కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభమైంది. ఘటనా స్థలానికి చేరుకుంది ఫోరెన్సిక్ టీం. ఇంకా 20 మంది ప్రయాణికుల ఆచూకీ దొరకాలి. బస్సు డ్రైవర్లను విచారించడం జరుగుతుంది పోలీసులు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతులు అత్యధికంగా హైదరాబాద్ వాసులు ఉండడం ఇటు నగరాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలంటూ గద్వాల ఎస్పీని కలెక్టర్ కూడా ఆదేశించారు ఆయన. మృతులు వనస్థలిపురం, బీరంగూడ, మియాపూర్, చింతల్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లికి చెందిన వారిగా గుర్తించారు. 30 ఏళ్ల అనూష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా ప్రస్తుతం ఆ డీటెయిల్స్ బయటికి రావడం జరుగుతుంది. ఒకసారి నేరుగా లైవ్ లొకేషన్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. చిన్న టేకూరు ఘటనా స్థలం, చిన్న టేకూరుకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ మా ప్రతినిధి హుసైన్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. హుసైన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎంతమందిని గుర్తించడం జరిగింది? ఎంతమందిని గుర్తించారు? ఎంతమంది మృతుల కుటుంబాలకు ఆ సమాచారం అందించడం జరిగింది? సచిన్, తెల్లవారుజామున జరిగినటువంటి 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాద స్థలానికి అధికారులంతా చేరుకున్నారు. ఇప్పటికైతే తాజాగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దిగింది. మనం చూస్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ DD01N9490 అనేటువంటి ఈ ట్రావెల్ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్లేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికే 20 మంది మృతులు ఉన్నట్లు గుర్తించింది. అయితే 11 మంది దాంట్లో ఎవరు సభ్యులు అంటే మృతి చెందిన వారు ఎవరు అనేటువంటి అంశం పైన కూడా ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా మనతో లిస్టు ఉండడం జరిగింది. దీంట్లో 11 మందికి సంబంధించినటువంటి పేర్లు బయటపడ్డాయి. అందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడే తాజాగా మనం చూస్తున్నాము. ఇక్కడ మృతదేహాలను తీసుకెళ్లేందుకు అధికారులు రంగంలో దిగారు. ఎక్కడికెక్కడ గుర్తించేందుకు మనకి పూర్తి స్థాయిలో కాలిపోయి స్కెల్టర్స్ కూడా అంటే భౌతిక కాయాలు పూర్తి స్థాయి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక సీట్ లో ఉన్నటువంటి ఒక్కొక్కరిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ బూడిద ఉందో ఆ బూడిదతో పాటు మిగిలినటువంటి అవయవాలను తీసుకొని వెళ్లేందుకు సిద్ధమైపోయారు. దీనికోసము ప్రత్యేకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహాప్రస్థాన వాహనాలు కూడా తీసుకెళ్లారు. అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ మృతదేహాలు ఎవరికి అప్పగించాలి, వాళ్ళ బంధువులు ఎవరు అనేటువంటి దానిపైన ఫోరెన్సిక్ సిబ్బంది ప్రత్యేకంగా DNA పరీక్ష చేసి అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఇప్పటికీ చూస్తున్నాం. కాసేపటి క్రితమే వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. మహాప్రస్థానం సంబంధించినటువంటి వెహికల్స్ అంటే ఈ సంఘటనా స్థలానికి తీసుకురావడం జరిగింది. అయితే దీనికోసం ప్రత్యేకంగా మహాప్రస్థానం వాహనాలు సుమారుగా 8 వాహనాలు ఇక్కడ తరలించినట్టు మనకు తెలుస్తుంది. మృతదేహాలన్నీ కూడా తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫైర్ అయిపోయినటువంటి ఈ తగలబడినటువంటి పరిస్థితి, బస్సు కాలిపోయినటువంటి నేపథ్యంలో మృతదేహాలకు సంబంధించినటువంటి గుర్తించడానికి కూడా చాలా కష్టతరంగా మారింది. కనీసం ఎముకలు కూడా కొంతమంది మాత్రం ఎముకలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, మరి కొంతమంది కాలి బూడిద అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే కాసేపటి క్రితమే కూడా చైర్మన్ కూడా చేరుకోవడం